ఓకే. సో, ఇంకొక రైతున్నారు. మీ పేరేం పేరు పెద్దాయ్? పురుషోత్తం రెడ్డి. పురుషోత్తం రెడ్డి. సో, ఆ. ఎలా అనిపిస్తుంది ఇప్పుడసలు ఇది మనకు ఎలా టైమింగ్? అనిపిస్తది అంటే ఇప్పుడు పొలాల్లో పని చేసుకునేటోళ్ళు పని అరే వస్తున్నారు. హ్మ్. ఇయాల లాస్ట్ అంటే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సక్రమంగా ఎక్కువ పెట్టి మీ సేవలో సచివాలయం కానీ పని చేస్తాడు ఎక్కువైతే తొందరలో అయిపోతాయి. హ్మ్. ఒక మీ సేవ అంటే ఊరికి ఒక మీ సేవ ఉండి అవును. ఊ సేవతో ఎట్లయితవి హ్మ్. చుట్టుముట్టు పల్లెలు వస్తున్నాయి. అవును. చుట్టుముట్టు పల్లెలు ఎట్లా చేస్తారు ఎవరికైనా చేస్తారు. హ్మ్. ఇంకా ఒకసారి సర్వర్ ఉంటలేదు. అవును. ఇంకా అది ఎట్లా చేస్తారు వాళ్ళు హ్మ్. అంతే కదా. అవును. రైట్. అది అందుకోసం ఎక్కువ చేస్తట పబ్లిక్ రైతులు నిలబడకుండా ఎండలకి తిండి లేక పల్లెటూరు నుండి వచ్చి వేరే నుండి వచ్చి తిండి లేక నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఈ పథకం నుండి మంచిదే కానీ వచ్చి టయానికి తిండి లేదు, నీళ్లు లేవు. సో, మొత్తానికైతే చూసుకుంటే మీరు టైం లేదు. అసలు మాకు నిన్ననే తెలిసింది. కంపల్సరీ డేట్ అయితే ఎక్స్‌చేంజ్. అదే నేనే తెలిసింది వాళ్ళు అప్పటికప్పుడు తెలుసు కనీసం బట్టి ఒక నెలలో 15 దినాలు 20 రోజులు టైం పడిగల ఇది బ్యాంకుల్లో ఓలెక్కలు ఉండి బ్యాంకులో ఓలెక్కలు ఉంది ఏం రూల్స్ ఎక్కడ అర్థం కాకుండా ఈ రైతులకి అంతే కదా. అదే ఇది విజ్ఞప్తి. సో, మొత్తానికైతే ఇక్కడ దాదాపు ఇంకా పొద్దున్న నుంచి కూడా చాలా మంది వచ్చారు కదా. పల్లెటూరు వస్తున్నాం సార్. పల్లెటూరు వచ్చి తిండి లేక టైం లేక ఏం చూసుకో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు. అది వాళ్ళు గమనించాలా, ప్రభుత్వం అనేది గమనించాలా. ఊరికే సో, పెట్టినామని చెప్పి ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసి ఎట్లా చేస్తారు, వస్తావా రావా ఏ పనాలు. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? డిమాండ్ అంటే టైం ఎక్కువ ఏమని చెప్తున్నాం. టైం ఎక్కువ ఇచ్చి ఎక్కువ సచివాలయాలు కూడా బెత్తగా చేయాలా. బ్యాంకులో కానీ ఏ బ్యాంకు కానీ ఎక్కువ పొడిగిస్తే ఇబ్బంది ప్రజలు ఇబ్బంది రైతులు ఇబ్బంది పడరు. ఒకటే పెడితే ఒకటే తనక ఇంతవరకు చేస్తారు మీ సేవ వాళ్ళు. బ్యాంకులో సరిగ్గా సిబ్బంది తీసుకుంటలేరు. ఏదో 3 నెలల లోపల 4 నెలల లోపల అనేది రైతు అయినాక ప్రతి సంవత్సరం కడుతుంటారు పోతారు. ఈ టైం 3 నెలల లోపల అనేది ఒకటి ఉంటుంది, 6 నెలలు అనేది ఒకటి ఉంటుంది. ఎప్పటికైనా రైతే కదా. 3 నెలలు 4 నెలలు అనేది ఉంటుంది. ఇప్పుడు 3 నెలల లోపల కట్టుకోండి లేకుంటే లేవని పోతారు. అన్ని రూల్స్ ఉన్నప్పుడు మా రూల్స్ కరెక్ట్ పాటించాలి కదా అంతే కదా. అది సార్ ముఖ్యం. సచివాలయాలు పొడిగమని చెప్పు, సచివాలయాలు చేయమను, వాలంటీర్ చేయమని అన్ని రకాలు పడితే ఇబ్బంది లేకుండా అవుతారు అంతే కదా.